అందరు నమస్కారం అండి. అడ్వకేట్ రజనీ గారిని చూస్తే జుత్తులు మారి నక్క కూడా అసహించుకుంటుందండి. జుత్తులు మారి నక్క కూడా ఇన్ని వేషాలు వేయదు. రజనీ గారి వేసిన అన్ని వేషాలు జుత్తులు మారి నక్క కూడా వేయదు. జుత్తులు మారి నక్క ఆవిడని చూస్తే అసహించుకొని ఏ నీళ్ళని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటది. ఈ మధ్య ఏదైతే అమరావతికి సంబంధించిన క్యాపిటల్కి సంబంధించిన విషయం ఏదైతే ఉందో దాని మీద ఆవిడ విపరీతంగా పూసేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి పెట్టిన మావి గన్ అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరు చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, మంచి ఆలోచన. ఆ మచిలీపట్నం ఏదైతే ఉందో దాన్ని రాజధాని చేస్తున్నారు. ఆ మచిలీపట్నం నుంచి నాకు చాలా మంది కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేసి రజనీ గారు జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచన చేశారు, మా మచిలీపట్నం వైపు ఏ నాయకుడు కూడా చూడలేదు, అలాంటిది జగన్మోహన్ రెడ్డి మా మా మచిలీపట్నం వైపు చూశారు. ఫ్యూచర్లో మాది రాజధాని కాబోతోంది, మా మచిలీపట్నం రాజధాని కాబోతోంది అని మాకు సంతోషంగా ఉంది అని ఏదైతే మచిలీపట్నం వాసులు ఈవిడికి ఫోన్ చేసి మాట్లాడారంట. ఇదే అడ్వకేట్ రజనీ గారు జనసేనలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మీద ఉద్యమాలు చేసి జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆవిడికి దేవుడైపోయాడు. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినిపిస్తా వినండి. దానికంటే ముందుగా ఒక అప్డేట్ అంటే గత 2 రోజుల నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మావి గన్ అనే క్యాపిటల్ ఉండాలి అనే పేరు సూచించారో ఆ రోజు నుంచి దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ట్రోల్స్ మరి ఏ ఒక్క నాయకుడి మీద కానీ మరి ఏ వ్యక్తి మీద కానీ రాలా. తాజా సర్వేలో ఏం చెప్తున్నారంటే, గూగుల్ ఏం చెప్తుందంటే గత 2 రోజుల నుంచి కానీ లేకుంటే కొద్ది రోజుల నుంచి కానీ ఏం చెప్తుందంటే దేశవ్యాప్తంగా అందరు రాజకీయ నాయకుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయని గూగుల్ జెమిని చెప్తుంది. ఒకసారి మీకు లైవ్లో చూపిస్తా, ఒకసారి చూడండి. లైవ్లో కనీసం కనిపిస్తుందా లేదు తెల్ల. లైవ్లో కావాలంటే మీరు గూగుల్ జెమినీకి వెళ్ళి మీరు కొట్టండి, ఇండియాలో మాజీ సీఎం మీద ఎక్కువగా ట్రోల్స్ వస్తున్న నాయకుడు ఎవరు అని కొట్టండి. అది ఏం చూపిస్తుందంటే, భారత రాజకీయ సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత చాలామంది నాయకులు నిరంతరం ట్రోల్స్కు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేశవ్యాప్తంగా మరియు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కింద నాయకులు ఎక్కువ చర్చలో ట్రోల్స్లో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గూగుల్ చెప్తుంది. గూగుల్ జెమిని చెప్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ట్రోల్ మెటీరియల్ ఏ నాయకుడి మీద కానీ ఏ వ్యక్తి మీద కానీ ఇంత ట్రోల్స్ రాలేదు, ఇంత ఈ విధంగా సోషల్ మీడియాలో ఆ ట్రోల్స్ గురవలేదు. ఒకే ఒక్క వ్యక్తి, అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి గూగుల్ చెప్తుంది. గతంలో మంచు ఫ్యామిలీ మీద నెంబర్ 1 ఇండియాలో నెంబర్ 1 ట్రోల్స్ ఎవరి మీద జరిగాయి అంటే వాళ్ళ మీద జరిగాయి గతంలో. వాళ్ళ తర్వాత వాళ్ళు చిన్నగా కేసులు పెట్టేస్తారు, వాటెవర్ ఏది జరిగినా కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళు సోషల్ మీడియా నుంచి ట్రోల్స్ నుంచి తప్పించుకున్నారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ట్రోల్స్లో నెంబర్ 1 పొజిషన్లో. ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా జగన్మోహన్ రెడ్డి మీద ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ట్రోల్స్, అలాగే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ట్రోల్స్, అలాగే ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ట్రోల్స్ ఏ ఒక్క నాయకుడి మీద రాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ట్రోల్ మెటీరియల్ కింద మిగిలిపోయాడు. ట్రోల్ మెటీరియల్ కేవలం ఒక జోకర్ కింద మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అదనమాట. సరే, ఓకే, ఆ విషయం పక్కన పెడితే అడ్వకేట్ రజనీ గారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి వినిపిస్తా వినండి. కావాలంటే మీరు ఒకసారి గూగుల్ జెమినీలో పోయి కొట్టండి, తెలిసిపోద్ది. తెలిసి వచ్చిన తర్వాత కామెంట్ చేయండి, నాకు మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. అదేవిధంగా ఆ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు రజనీ గారు ఏం మాట్లాడుతున్నారు వినిపిస్తా వినండి.
చిన్నపరెడ్డి గారు తప్పట్లు కొట్టుకున్నారు చూడు, అంటే చిన్నపరెడ్డి గారు తప్పట్లు కొట్టుకున్నారు చూడు, మాది కూడా గుంటూరు, మేము కూడా రాజధానిలో కలిసిపోతాం, మళ్ళీ జగన్ వస్తానని అట్లా మచిలీపట్నం పోర్ట్ ఏరియా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మరి నాలుగు వైపు మా బందర్ వైపు చూసిన వాళ్ళు లేరు. మచిలీపట్నం పోర్టు వాళ్ళు ఫోన్ చేస్తున్నారంట, మచిలీపట్నం వాసులు ఫోన్ చేస్తున్నారంట. మా బందర్ వైపు ఎవరు చూడలేదు, మొదటిసారి జగన్మోహన్ రెడ్డి మా వైపు చూశాడు, మా జిల్లా వైపు చూశాడు అని చెప్పేసి ఈవిడికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారంట. బందర్ బ్రిటిష్ కాలం నుంచి ఒక పోర్ట్ ఏరియా, ఇంతవరకు దాన్ని కదిలించిన వాళ్ళు లేడు, బాగు చేసిన వాళ్ళు లేడు. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా జగన్ గారు కదిలించి 30% చేశారు. మళ్ళీ ఆయన వస్తే పూర్తి చేస్తారండి, ఇదే రాజధాని అవుతుందేమో, అబ్బా మాకు కూడా మంచి రోజులు వచ్చినాయి రజనీ గారు అంటూ బందర్ వాసులు ఫోన్లు చేస్తున్నారు. ఈ 3 జిల్లాలు ఎలక్షన్ ఓటింగ్ కమిట్ చేయండి, 35 లక్షల ఓటింగ్ ఉంటది. అక్కడ రాజధాని 29 గ్రామాలు 1 లక్ష ఓటింగ్ ఉంటది. ఈ 35 లక్షల రజనీ గారికి సిగ్గు శరం లేదు. సిగ్గు శరం ఉన్న మనిషి అయితే, కడుపుకి అన్నం తింటున్న మనిషి అయితే నేను చాలా గౌరవంగా మాట్లాడుతున్నా. ఇన్ని రోజులు రజనీ గారి మీద చాలా ఇప్పటికే గౌరవంగానే మాట్లాడుతున్నా. ఆవిడ మీద నాకు పర్సనల్గా గర్జి లేదు, లేకుంటే పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, చాలా గౌరవంగా మాట్లాడుతున్నా. రోజు రోజుకి ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా కడుపుకి అన్నం తింటున్నారా లేకుంటే గడ్డి తింటున్నారా రజనీ గారు, నాకు అర్థం కాల. నిజంగా మీరు అన్నమే తింటున్నారా లేక గడ్డి తింటున్నారా? గతంలో అమరావతి మీద ఉద్యమం చేసిన వ్యక్తి మీరు, అమరావతి మీద ఉద్యమం చేసిన వ్యక్తి, అమరావతి రైతులకి అండగా నిలబడిన వ్యక్తి. ఏదేమైనా దాన్ని ఒప్పుకొని తీరాలి. మీరు నిలబడ్డారు, మీరు మాట్లాడారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు, మీరు రాజధాని ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెడుతున్న రాజధాని మీరు ఎందుకు మారుస్తున్నారు, మీకు సిగ్గు బుద్ధి మానం మర్యాద లేదని చెప్పి ఏకి పారేసిన వ్యక్తుల్లో మీరు ఒకరు. అలాంటిది ఈరోజు అన్నీ వదిలేసి, సిగ్గు శరం వదిలేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ కూర్చున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ కూర్చున్నావు. నీకు కనీసం మానవత్వం ఉన్నా, నీ లాయరు వృత్తి మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తారా? మావిగన్ అని పేరు అద్భుతంగా ఉందా? మచిలీపట్నం, అలాగే ఏదో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ 3 ప్రాంతాలు బాగున్నాయా? అద్భుతంగా ఉన్నాయా? మరి ఈ 3 ప్రాంతాలు నువ్వు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నీకు గుర్తు రాలేదా? అప్పుడు ఎందుకు నువ్వు ప్రస్తావించలేదు? కొద్ది ఉండాలి, కొద్దిగా ఉండాలి, మనకి బుర్ర ఉండాలి, సిగ్గు ఉండాలి మనకు కొద్దిగా. కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నారు రజనీ గారు. ఇదే మాట ఇంకొకరు కానీ మాట్లాడితే, లేకపోతే అబ్బాయి ఇంకో పురుషులు కానీ మాట్లాడితే నా భాష వేరేలాగా ఉండేది, నా కౌంటర్ కూడా వేరేలాగా ఉండేది. కేవలం మహిళ అయిపోరని చెప్పి చాలా గౌరవంగా మాట్లాడుతున్నా. ఏం బుద్ధి ఉందా? మా బుద్ధిని మాట్లాడుతున్నా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? జిత్తులు మారి నక్క కంటే దారుణంగా ఉన్నారు మీరు. నక్క కూడా అసహించకూడదు మిమ్మల్ని చూసి, అరే నాకంటే దారుణంగా ఉంది ఏవిడ అని చెప్పి. జిత్తులు మరి నక్కలాగా అక్కడ సిగ్గు. అలాగే అరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల మీద దేశవ్యాప్తంగా ట్రోల్స్ జరుగుతుంటే ఒక జోకర్ కింద మిగిలిపోతే సిగ్గుందా అలా మాట్లాడడానికి? కానీ ఇండియా మొత్తం ఒక పక్క ట్రోల్ చేస్తుంటే, అసహించుకుంటుంటే నీకు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రతిపాదన నీకు అద్భుతంగా ఉందా? అంత చక్కదనంగా ఉందా నీకు? సిగ్గుందా కొద్దిగా కూడా? కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మనుషులా లేకుంటే పశువులా? నాకు అర్థం కావట్లా. మీరు ఎవడు ఏది డబ్బులు ఇస్తే చాలు, ఎవడు ఎంత పెడితే మనకు ఓకే. అవతల వాళ్ళు ఎంత సంకటాగిపోయినా కూడా పర్వాలా, అవతల భూములు ఇచ్చిన వాళ్ళు ఎట్టపోయినా కూడా పర్వాలా, రాజధాని ఎట్టపోయినా కూడా మనకు పర్వాలా. మనకు మాత్రం నెలకు వచ్చేలేకే మనకి రావాలా. సిగ్గు లేకుండా. జై హింద్.